మన దేవుడు తిరిగి చేర్చుకోవడానికి ఆతురతపడే దేవుడే తప్ప తీర్పు తీర్చి శిక్షించి నిన్ను శాశ్వతంగా నాశనం చేయడానికి ఇష్టపడే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు మన వాక్య భాగము తప్పిపోయిన కుమారుడు గురించిన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాము. మనము దేవుని దగ్గర నుండి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన కృపలో ఉండి దాన్ని పోగొట్టుకొని అందులో నుండి తప్పిపోయి మళ్ళా తిరిగి దాన్ని చివరి క్షణాన్నో చివరి కాలంలోనో మళ్ళీ దాన్ని పొందుకున్న వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఓకేనా? అందులో చిట్ట చివరి వ్యక్తి ఈ తప్పిపోయిన కుమారుడు. మిమ్మల్ని నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. ఏంటది? ఉదాహరణకు మీకే ఒక కొడుకు లేదా ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి. మీ దగ్గర చాలా ఆస్తి ఉంది. ఆస్తిలో మీ దగ్గర ఉన్న ఆస్తిలో నుండి జ్యేష్ఠ భాగాన్ని లేదా సగభాగాన్ని పంచుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ఓకేనా? మీ కొడుకు లేదా మీ చిన్న తమ్ముడు లేదా మీ అన్నయ్య దాన్ని తీసుకెళ్ళిపోయాడు. దాన్ని తీసుకెళ్ళి దాన్ని సర్వనాశనం చేశాడు, ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఆ ఆస్తి మీరు సంపాదించడానికి మీ ఆయుష్కాలం అంతా ఖర్చు అయిపోయింది. అటువంటి ఆస్తిని కాల్చి తగలేశాడు. దాన్ని కాల్చి తగలేసిన తర్వాత మళ్ళీ నాకు కష్టం వచ్చింది, ఆకలి అవుతుంది, రోగం వచ్చింది, నాకు సమస్య నా పరిస్థితి బాగాలేదని ఫోన్ చేశాడు అనుకోండి. అప్పుడు మీ ప్రతిస్పందన ఏంటి? ఆస్తి మొత్తం పోగొట్టాడన్న బాధ, క్షోభ ఓ దిక్కు మిమ్మల్ని కలిచిపడేస్తుంది. మనలో చాలామంది అయితే క్షమించలేము. అయితే ఇదే పరిస్థితి దేవునికి వచ్చినప్పుడు ఆయన తాను పోగొట్టిన ఆస్తిని, ఆ కుమారుడు తీసుకెళ్ళి పోగొట్టిన ఆస్తిని, పాడు చేసిన ఆస్తిని గురించి ఆలోచించలేదంట తండ్రి. దేని గురించి ఆలోచించాడంట? ఎట్టకేలకు నా కుమారుడు తిరిగి వచ్చాడు అని ఆలోచించాడంట. ఇక్కడ ఈ తండ్రి మాత్రము తన కుమారుడు పోగొట్టిన ఆస్తి గురించి ఆలోచించలేదంట. ఏం ఆలోచించాడంట? నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి అనుకున్నాడు. ఇదిగో ఇది దేవుని మనస్సు. హల్లెలూయా. ఏ రోజైనా సరే, ఏ క్షణమైనా సరే, మీలో ఎవరైనా సరే ఒకవేళ గనక మీరు చేసిన తప్పిదాన్ని బట్టి, మీరు ఖర్చు చేసిన సమయం అంతటిని బట్టి, మీరు పోగొట్టిన డబ్బంతటిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు మీకు ఇచ్చిన వరాలన్నింటినీ వృధా చేసిన దాన్ని బట్టి మీలో ఎవరైనా కనుక క్షోభపడుతూ ఉంటే, మీలో ఎవరైనా కనుక కొమిలిపోతూ ఉంటే, దేవుని నమ్ముకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను, చాలా సమయం పోగొట్టుకున్నాను అని మీరు ఎవరైనా కనుక బాధపడుతున్నట్లయితే మీకు శుభవార్త ఏంటంటే, దేవుడు నువ్వు పోగొట్టినా, నువ్వు ఖర్చు పెట్టినా, నువ్వు వృధా చేసినా, లేదా నువ్వు జారవిడుచుకున్న అవకాశాల కోసమో, సమయాని కోసమో, లేకపోతే నీ వరాల గురించో దేవుడు ఆలోచించట్లేదు. కానీ నువ్వు ఇంకా దేవుని యొద్దకు తిరిగి రాకపోవడాన్ని బట్టి దేవుడికి శుభపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నువ్వు తిరిగి వస్తే దేవుడు నిన్ను మహాసంతోషంతో ఎదుర్కొంటాడు. ఎంత సంతోషంగా ఎదుర్కొంటాడో చూస్తారా? చూడండి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. చూడండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, ఎవరితను? తప్పిపోయిన కుమారుడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించటకు యోగ్యుడని కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఈ కుమారుడి పరిస్థితి చూడండి. తను మంచి యవన కాలంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడంటే, మా నాన్న మంచి ఆస్తిపరుడు, అందులోనే నాకు సగం వాటా ఖచ్చితంగా వస్తుంది, ఆ వాటా తీసుకొని వెళ్ళానంటే నేను ఖచ్చితంగా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తాను, భూమి మీద తెగ సుఖపడతాను, అవసరమైతే సుఖపడాల్సినంత సుఖపడతాను, లేదు మిగిలినంత వ్యాపారం చేస్తాను. ఓకేనా? నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇష్టమైన చోట ఇల్లు కట్టుకుంటాను అనుకున్నాడు. జ్ఞానం లేని స్వేచ్ఛ మహాప్రమాదకరమైనది. హల్లెలూయా. జ్ఞానం లేని స్వేచ్ఛ మహాప్రమాదకరమైనది. ఈ తరం చూడండి, ఈ రోజుల్లో మనుషులను చూడండి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి. ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళకి ఏది నచ్చితే అది ఎంత ఎక్కువగా చేస్తే, వాళ్ళకి నచ్చినన్ని పనులు ఎన్ని ఎక్కువ పనులు చేస్తే, వాళ్ళు ఎంత నచ్చినట్టుగా అంత జీవిస్తే వాళ్ళంత సక్సెస్ఫుల్ పర్సన్స్ ఈ కాలం డెఫినేషన్ ప్రకారం. ఫలానా ఆమెకి ఏమైంది? ఆమెకి బయట దేశానికి పోవాలని డిసైడ్ అయిపోయింది, వెళ్ళిపోయింది, సక్సెస్ఫుల్ పర్సన్. ఫలానా పర్సన్ ఇది చేయాలనుకున్నాడు, చేశాడు, సక్సెస్ఫుల్ పర్సన్. ఫలానా పర్సన్ ఆమెను వదిలించుకున్నాడు, ఈమెను చేసుకున్నాడు, సక్సెస్ఫుల్ పర్సన్. అవునా? ఆమె అసలు వినలేదు. అవునా? వాళ్ళ భర్తను వదిలించుకుంటా అని చెప్పి భీష్మించి కూర్చుంది, వదిలించుకుంది, ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని చేసుకుంది, సక్సెస్ఫుల్ పర్సన్. ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ చేంజ్ కాదు, ఇట్ గాట్ రాటన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరెంత స్వేచ్ఛగా ఉంటే వాళ్ళంత సక్సెస్ఫుల్ పర్సన్ అని అర్థం. కానీ బైబుల్ దీన్ని వ్యతిరేకిస్తుంది. హల్లెలూయా. బైబుల్ దీన్ని వ్యతిరేకిస్తుంది. నువ్వు స్వేచ్ఛగా ఉండడం ముఖ్యం కాదు, నువ్వు జ్ఞానంతో ఉండడము, నీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకొని దానికి అనుకూలంగా జీవించడము ముఖ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి పరిస్థితి అదే, చిన్న కుమారుడి పరిస్థితి అదే. స్వేచ్ఛను కోరుకున్నాడు, దానికి కావాల్సిన డబ్బును తండ్రి దగ్గర నుండి పట్టుబట్టి తీసుకొని పోయి ఏం చేశాడు? ఆ డబ్బునంతటిని తనకి ఇష్టమైన చోట తగలబెట్టాడు, వేషాలతో తిరిగాడు. అవునా? క్లబ్లో తిరిగాడు, పేకాడు లాడాడు, అన్నీ చేసి డబ్బంతా పోగొట్టాడు. ఎప్పుడు వచ్చింది తనకి జ్ఞానము?
తను ఏదైతే డబ్బు ఉంటే సుఖపడతాను అనుకున్నాడో ఆ డబ్బు పోయిన తర్వాత అప్పుడు వచ్చింది జ్ఞానం. కొంతమంది మనుషులకు, కొంతమందికి కాదండి, భూమి మీద దాదాపు ప్రతి మనిషి జీవితంలో అదే జరుగుతోంది. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, చరిత్ర ఎంతగా మారినా మనిషి జీవితంలో ఈ ఒక్క విషయంలో మాత్రం మార్పు రావట్లేదు. ప్రతి మనిషి తాను దెబ్బ తిన్నాకనే జ్ఞానం తెచ్చుకుంటున్నాడు. ఇది భూమి మీద జరుగుతున్న అత్యంత ఘోరమైన విషయం. హల్లెలూయా. ఎవడు ముందుగా చెప్తే వినడు. ఖచ్చితంగా దెబ్బ తగలాల్సిందే. ఆ గుండెల్లో శూలం దిగాల్సిందే, ఆ గుణపం దిగాల్సిందే. ఆ దిగిన తర్వాతే బుద్ధి జ్ఞానాలు. ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో విషయంలో జరిగింది అదే. చాలా సందర్భాల్లో మన జీవితంలో వచ్చే నష్టాలు మనం ఏమనుకుంటామంటే మనకు అవి శాపంలాగా వచ్చాయి, మనకు అవి ఓటమిగా వచ్చాయి, దుష్టుడు మన మీద గెలిచాడనుకుంటాం. లేదు, ప్రతి సందర్భం అలా కాదు. కొన్నిసార్లు కాదు, చాలా ఎక్కువ సార్లు నీ జీవితంలోకి వచ్చే కష్టాలు నిన్ను దేవునికి అత్యంత సమీపంగా నెట్టేస్తాయి. నువ్వు దేవునికి ఎంత దూరంగా పారిపోయావో, ఎంతో దూరంగా పారిపోయిన నిన్ను అక్కడ నుండి పట్టుకొని వచ్చి దేవుని పాద సన్నిధిలో పడేస్తాను నేను కష్టం. హల్లెలూయా. దేవుడు అందుకు అనుమతిస్తాడు కష్టం. ఇక్కడ ఈ విషయానికి వ్యక్తి కష్టం వచ్చింది. అతనికి వచ్చిన కష్టం ఏం చేసింది? అతనికి జ్ఞానాన్ని తీసుకొచ్చింది. నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తాననిపించేంత జ్ఞానం అతనిలో పుట్టింది. ఆ పుట్టిన జ్ఞానము, ఆ హ్యూమిలిటీ, ఆ మారు మనస్సు అతనికి ఏం చేసింది? ఒక కొత్త డోర్ ఓపెన్ చేసింది. ఆ డోర్ పేరు రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్. తన తండ్రితో సంబంధ బాంధవ్యాల్ని తిరిగి పునరుద్ధరించుకునే అద్భుతమైన అవకాశాన్ని కలగజేశాడు. కుమారుడు తగ్గించుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి చేర్చుకున్న తండ్రి ఎలాంటి తండ్రి చూడండి. ఇక్కడ మాట చదువుతాను నేను, అది 20వ వచనం. నేను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడ్డాడు. నువ్వు తిరిగి వస్తే నీ తండ్రి కనికరపడతాడు, ఏడుస్తాడు. 2004-05 సంవత్సరాలలో నేను అప్పుడే ఫస్ట్ నా ఇనిషియల్ జాబ్ చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు వస్తున్న 4,500-5,000 రూపాయల శాలరీ నాకు సరిపోవట్లేదు. తర్వాత నేను దేవుడు చెప్పిన మాట నేను కూడా పెద్దగా పూర్తిగా వినట్లేదు. నా లోకానుసారమైన తెలివితేటలు వాడుతున్నాను కదా. ఇన్ని డబ్బులు వస్తాయి, ఇది ఫైనాన్షియల్ బడ్జెటింగ్, ఇది అకౌంటింగ్, దీన్ని ఖర్చు పెట్టాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి, లాస్ట్కి ఇట్లా అయిపోవాలి. అంత ఇవే అయిపోయినప్పుడు నేనేంటంటే ఇక ఒక నెల 2 నెలలు 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. యుక్త మంచి ఏజ్ 20స్లో ఉన్నాను నేను అప్పుడు. 25-26 ఉంటాను నేను అప్పుడు. ఇక డబ్బులు సరిపోక ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు కూర్చొని తెగ ఏడుస్తున్నప్పుడు నా కళ్ళ ముందట ఒక గొప్ప దర్శనం నా కళ్ళ ముందట కనపడడం మొదలైంది. నా ఆత్మీయ కళ్ళు మనోనేత్రాలు తెరవబడ్డాయి. నేను ఒక పరలోకంలో ఒక వ్యక్తిని చూశాను. చాలా ఏజ్ ఉంటుంది అతనికి, కొన్ని కోట్ల సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి. కానీ అతని ఫేస్ మాత్రం చాలా యంగ్గా ఉన్నాడు. అతన్ని చూశాను. అతనే తండ్రి అని నేను అనుకుంటాను. రేపు పరలోకం పోయిన తర్వాత నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ నేను ఇక్కడ భూమి మీద కూర్చొని, మా ఇంట్లో గదిలో కూర్చొని ఆ మంచం మీద పడి నేను ఏడుస్తున్నప్పుడు, ఆ మంచం దగ్గర మోకాలను కూర్చొని నాతో కావట్లేదు ప్రభు ఈ కష్టాలని చెప్పి నేను ఏడుస్తున్నప్పుడు, మహోన్నతమైన ఆ వ్యక్తి అతను చెప్తే అతను నాకు తెలిసి యావ సృష్టి అతని స్వాధీనంలో ఉన్నాడు. అతను ఖచ్చితంగా తండ్రి. అటువంటి మహాసింహాసనం మీద కూర్చున్న ఆ వ్యక్తి నాకంటే 100 రెట్లు ఎక్కువ ఏడుస్తున్నాడు ఆ దర్శనంలో. ఎవరి గురించి ఏడుస్తున్నాడని చెప్పి అనుకుంటే నా గురించి ఏడుస్తున్నాడు. ఒకటే ఏడుపు ఏడుస్తున్నాడు. నాకు తెలిసి నా తండ్రి, నన్ను కనిపించిన తండ్రి కూడా ఎప్పుడు నా గురించి అంతగా ఏడవలేదు. ఏడ్చాడు నా తండ్రి కూడా మంచివాడు. కానీ ఆ తండ్రి, పరలోకపు తండ్రి ఎంత ఏడుస్తున్నాడంటే నేను ఏడుస్తున్నాను కంటే 100 రెట్లు ఎక్కువ ఏడుస్తున్నాను. నేను ఆ రోజు గ్రహించాను నా తండ్రి మనసు ఎంత మంచిది. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి మనసు ఎంత మంచిదో నేను ఆ రోజు గ్రహించాను. అదే మనసు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. అవునా? మంచి గద్ద మీద కూర్చొని రాని, బుద్ధి జ్ఞానం వచ్చినట్టున్నది, ఇప్పుడు వచ్చినట్టున్నది, తెలివి వచ్చినట్టున్నది, ఇప్పుడు వచ్చినట్టున్నది, రాని 4 దంతాలు విని అనుకున్నాడు దేవుడు. ఆ తండ్రి అనుకున్నాడా? కాదు. కుమారుడు కనబడగానే కళ్ళలోని నీళ్లు, సంతోషము, ఆనందము కదా, కనికరము, జాలి అన్నీ ఎట్ టైం తనుకుని వచ్చిన ఆయన లోపల నుండి ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళాడు, అతని మీద పడ్డాడు. అవునా? అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అది తండ్రి ప్రేమ. ఇదిగో నీ విషయంలో దేవునికి ఖచ్చితంగా ఇటువంటి ప్రేమ ఉంటుంది. ఇదే ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఈ లోకానుసారంగా నువ్వు ఎంతగా తప్పిపోయావో, ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఫిలాసఫీలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆలోచన ధోరణులు, ఓకేనా, పర్సెప్షన్స్ ఎన్నైతే నీ లోపల అణిచి కుదించి నింపుకున్నావో, దాన్ని బట్టి ఎన్ని తప్పులు చేశావో, ఎంత నష్టపోయావో, ఎంత దూరం అయిపోయావో దేవునికి. కానీ దేవుడు నీ కొరకు ఇదిగో ఇటువంటి ప్రేమను కలిగి ఉండి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. విన్నారా? దేవుడు కనికరపడడానికి తొందరపడే వ్యక్తి, తీర్పు తెచ్చడానికి కాదు. నువ్వు తిరిగి వస్తే, నువ్వు తిరిగి అనే సన్నిధిలో కనబడితే దేవుడు నీ మీద కనికరపడే దేవుడు. నీకు తీర్పు తీర్చాడు. తీర్పు అనే ప్రసక్తే తీసుకురాడు. అక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ
కొట్టాడా చిన్న కుమారుని? కూర్చోబెట్టి పెద్ద మనుషుల ముందు కూర్చోబెట్టి లెక్కపత్రాలు అడిగాడా? పోయేటప్పుడు ఇంత తీసుకుపోయావురా, మరి ఎంత ఖర్చు అయిపోయింది, ఏమైపోయింది, మరి ఇప్పుడు పోయగొట్టే డబ్బుల పరిస్థితి ఏంది, ఇప్పుడు ఆ డబ్బులు నాకు ఎట్లా కట్టిస్తావు, మీ అన్నయ్యకి ఎట్లా కట్టిస్తావు అని చెప్పి పెద్ద మనుషులను పిలిచాడా? పోనీ తనేమని అడిగాడా? నో, నథింగ్. తన కుమారుడు తిరిగి వచ్చాడు, అది కావాలి తండ్రికి, అదే కావాలి నీ తండ్రికి. హల్లెలూయా. ఇది నీ తండ్రి మనసు, ఇది నీ పరలోకపు తండ్రి మనసు. అందుకే ఆయన తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? శాశ్వతమైన బలియాగంగా, వన్స్ ఫర్ ఆల్, అవునా, వన్స్ ఫర్ ఆల్ సాక్రిఫిషియల్ ల్యాంబ్గా పంపించాడు. పరిశుద్ధమైన, శాశ్వతమైన, ఒక్కసారి అర్పించబడిన బలియాగంగా తన సొంత కుమారుని పంపించాడు. అతని బలిచ్చి, అతన్ని అంగీకరించి మళ్ళీ నువ్వు ఇంకొకసారి బలివ్వాల్సిన అవసరం లేకుండా ప్రభువా అని నువ్వు నోరు తెచ్చి పిలవగానే పలకడానికి ఆయనే అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? నిన్ను చూడకుండా దేవుడు ఉండలేడు, నీతో మాట్లాడకుండా దేవుడు ఉండలేడు. నువ్వు కనిపించకుండా ఉంటే దేవుడు కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆయన నువ్వు లేని ఒక క్షణం ఆయనకు ఒక యుగంతో సమానం. కనుక దేవుడు నీ పట్ల దేవుడికున్న ఈ ప్రేమను నువ్వేం చేయాలి? గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, తిరిగి ఆయన వద్దకు రావాలి. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండడం దీవెనలు తీసుకొస్తాయి, ఆశీర్వాదాలు తీసుకొస్తాయి తప్ప ఈ లోక సంబంధులు, తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా బోర్డంనో లేకపోతే లాసెసో నష్టాలో తీసుకురావు. దేవుని వాక్య ప్రకారం నడుచుకున్నట్టే రేపటి మనతో ఎప్పుడు మాట్లాడపోనివ్వండి. అంత సమస్త విధమైన చెత్త దూరం అయిపోయి బంగారము, విలువైన ముత్యాలు దేవుడు నీకు దగ్గరగా వస్తాయి. దేవుడు ఏర్పరచుకున్న ప్రశస్తమైన వ్యక్తులు నీ ఇంటి చుట్టూ ఉంటారు. ఉదయం లేస్తే రాత్రిలో నీ ఇంట్లో ఉంటారు, నువ్వు వాళ్ళ ఇళ్ళలో ఉంటావు. హల్లెలూయా. కనుక తిరిగి రావాల్సిన సమయము రోజు ఇదే. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రేమను నువ్వు నీ మనసులో ఉంచుకొని దాన్ని తగ్గినట్టుగా, ఆ ప్రేమకు తగినట్టుగా, ఆ కొలతకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకొని సరిదిద్దుకొని ఆయన ప్రేమకు, ఆయన ప్రణాళికకు, ఆయన యొక్క పిలుపుకు తగినట్టుగా నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించడానికి నిర్ణయించుకోవాల్సిన రోజు ఇది. షలోమ్.